సినిమా ప్రేమికులకు నమస్కారం. వెంకీ అట్లూరి డైరెక్షన్ లో వచ్చిన విశ్వనాథ్ అండ్ సన్స్ ఈ సినిమా ఎలా ఉంది, సూర్య మమిత కెమిస్ట్రీ ఎలా ఉంది, ఫ్యామిలీ ఆడియన్స్ కు సినిమా నచ్చుతుందా లేదా మన రివ్యూలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు ఇంకా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. ముందుగా ఈ సినిమా గురించి నా ఒపీనియన్ చెప్పాలంటే విశ్వనాథ్ అండ్ సన్స్ ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. సినిమాలో పెద్దగా మాస్ ఎలివేషన్స్, భారీ ట్విస్ట్లు ఉండవు. చాలా సింపుల్ గా ప్రేమ, కుటుంబ బంధాలు, ఎమోషన్స్ చుట్టూ నడిచే కథ. అయితే సినిమా 15 to 20 minutes కాస్త స్లో అనిపించినా కానీ తర్వాత కథ మంచి ఫ్లో లోకి వస్తుంది. ఇందులో సూర్య, సంజయ్ విశ్వనాథ్ పాత్రలో చాలా నేచురల్ గా చేశారు. రెగ్యులర్ మాస్ హీరోలా కాకుండా చాలా సింపుల్ గా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మమితా బైజు కూడా తమ పాత్రలో చాలా బాగా చేసింది. సూర్యతో ఆమె కెమిస్ట్రీ కూడా చాలా నేచురల్ గా అనిపించింది. ఇక రాధికా శరత్ కుమార్ పాత్ర కూడా సినిమాకు మంచి ఎమోషన్ తీసుకొచ్చింది. ముఖ్యంగా సూర్య, మమిత, రాధిక మధ్య వచ్చే కొన్ని సీన్స్ చాలా బాగా వర్క్ అయ్యాయి. కామెడీ కూడా అక్కడక్కడ బాగానే ఉంది. సినిమా మరీ సీరియస్ అనిపించకుండా మంచి రిలీఫ్ ఇస్తుంది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్, ఫ్యామిలీ మొత్తం కలిసి చూడదగ్గ సినిమా ఇది. ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే సూర్య ఇందులో సంజయ్ విశ్వనాథ్ పాత్రలో కనిపిస్తాడు. అతని జీవితంలో మమితా బైజు ఎంటర్ అయిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య ప్రేమ మొదలవుతుంది. కానీ ఆ ప్రేమకు ఫ్యామిలీ వ్యక్తిగత సమస్యలు అడ్డంకులుగా మారతాయి. దీంతో ప్రేమ, కుటుంబ బంధాలు, తల్లి కొడుకు ఎమోషన్ చుట్టూ కథ నడుస్తుంది. ఫస్ట్ హాఫ్ లో క్యారెక్టర్స్ రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేసి సెకండ్ హాఫ్ లో వచ్చే సమస్యలను ఎలా పరిష్కరించుకున్నారు అనేదే కథ. ఇక సినిమాలో ఫస్ట్ హాఫ్ నాకు చాలా బాగా నచ్చింది. మొదట్లో కొంచెం స్లోగా ఉన్నా తర్వాత సూర్య, మమిత మధ్య వచ్చే సీన్స్ తో సినిమా ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. హాస్పిటల్ సీక్వెల్, హోటల్ ఫైట్ లాంటి సీన్స్ బాగున్నాయి. ఇక ఇంటర్వెల్ కూడా మంచి ఇంపాక్ట్ ఇస్తుంది. సెకండ్ హాఫ్ లో సినిమా పూర్తిగా ఎమోషనల్ ట్రాక్ లోకి వెళ్తుంది. ఫ్యామిలీ రిలేషన్షిప్, తల్లి కొడుకు మధ్య వచ్చే ఎమోషనల్స్ బాగుంటాయి. కొన్ని సీన్స్ చాలా బాగా కనెక్ట్ అవుతాయి. అయితే ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ కొంచెం స్లో అనిపిస్తుంది. కొన్ని సీన్స్ ను ఇంకా క్రిస్పీగా ఉంటే బాగుంది అనిపించింది. ఇక ఈ మూవీలోని ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడితే సినిమాకు మెయిన్ ప్లస్ పాయింట్ సూర్య పర్ఫార్మెన్స్, మమితా బైజు పర్ఫార్మెన్స్. సూర్య, మమిత కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. రాధికా శరత్ కుమార్ ఎమోషనల్ పర్ఫార్మెన్స్ అయితే సూపర్ గా ఉంటుంది. మెయిన్ ప్లస్ ఏంటంటే ఫ్యామిలీ ఎమోషన్స్. ఇక మ్యూజిక్, బీజిఎం కూడా ఎమోషనల్ సీన్స్ లో బాగా సెట్ అయింది. ఇక మైనస్ పాయింట్స్ వస్తే సినిమా స్టార్టింగ్ లో కొంచెం స్లోగా ఉంటుంది. సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ లాగినట్టు అనిపిస్తుంది. ఇక మొత్తంగా ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే విశ్వనాథ్ అండ్ సన్స్ ఒక సింపుల్, క్లీన్ అండ్ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సూర్య పర్ఫార్మెన్స్, మమితా బైజు వీళ్ళిద్దరి కెమిస్ట్రీ, రాధికా ఎమోషన్స్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, సెకండ్ హాఫ్ కొంచెం స్లో ఉంటుంది. ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, సెకండ్ హాఫ్ కొంచెం స్లో ఉన్న ఎమోషనల్ సీన్స్ మాత్రం బాగా వర్క్ అయ్యాయి. భారీ ట్విస్ట్లు లేదా మాస్ ఎలిమెంట్స్ ఆశించకుండా ఒక మంచి ఫ్యామిలీ సినిమా చూడాలనుకునే వాళ్ళు ఒక మస్ట్ వాచ్ మూవీ. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.5 out of 5. ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే. సూర్య ఫ్యాన్స్ అయితే ఈ మూవీని థియేటర్ లో చూడడానికి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసి ఇలాంటి మంచి కంటెంట్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.